Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. చూసాం కదా రీసెంట్ గా సో స్టెప్ చూసాం కదా కే ర్యాంప్ లో. సో ఆ లుంగి ఇమీడియట్లీగా లేట్ కూడా లేదు, ఎట్లా పొజిషన్లో అట్నే. ఏం పాట చేశారు ఫస్ట్? చిరంజీవి సాంగ్ చేశారు. అమ్మడు పచ్చి నువ్వంటే పిచ్చి ఈడు ఇట్టా వచ్చి పెట్టింది పేచి 4 మిలియన్ దాకా వెళ్ళిపోయింది వ్యూస్. అంటే మొదటి సాంగ్ మేము చేసిన అమ్మడు ఫస్ట్ సాంగ్ 4 మిలియన్ దాకా. ఈ కే అసలు జింగిలాల జింగిలాల జింగిలాలో చిక్కినావే చక్కిలాలో. హలో గాయ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారంటే సో మనం చూసాం కదా రీసెంట్గా ఒక్కొక్కసారి పెద్ద పెద్ద సినిమాలు క్రియేట్ చేసే మ్యాజిక్ అంటే ఒక చిన్న సీన్ క్రియేట్ చేసే మ్యాజిక్ వేరే ఉంటుంది. దాన్నే ఇప్పుడు మనం వైరల్ అంటూ ఉంటాం. రీసెంట్గా చూసాం ఇదేమిటమ్మా మాయా మాయా. సో స్టెప్ చూసాం కదా కే ర్యాంప్లో. అది ఈవెన్ మన రాజశేఖర్ గారు కూడా దాన్ని చూసి చాలా ఇంప్రెస్ అయిపోయినట్టున్నారు. ఆయన మైక్ పట్టుకుని మాట్లాడుతూ కూడా ముందు అదే పాట పాడారనమాట. సో ఆ లుంగి మామ టీం మనతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. మామ యాక్చువల్లీ భవానీ అని పిలుద్దాం ఈ రోజుకి. భవానీ, ఒకసారి మా ఆడియన్స్కి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. అవసరం లేదు బట్ మళ్ళీ ఒకసారి పరిచయం చేసుకోండి. నమస్కారం అండి, మేము లింగి మామని మొన్న మాలేసుకొచ్చాం మొక్కుబడి గురించి. సో నెల్లూరు నుంచి వచ్చారనమాట వీళ్ళు ముగ్గురు. సో మీ పేర్లు కూడా ఒకసారి చెప్పండి. నమస్కారం అందరికీ నమస్తే అండి. నా పేరు మునీంద్ర, ముని అంటారు. నా పేరు నరేంద్ర. ఇదే మా టీం ఎంఎన్ టీము, ఆయన లీడ్. ఎంఎన్ మామ. ఓకే. సో భవానీ ఒకసారి తీసుకోండి. అంటే ఈ రీసెంట్గా మీ ఇంటర్వ్యూ చూసినప్పుడు అనిపించింది అనమాట. అంటే ఒక్కసారే ఎవరో తెలియదు ఎక్కువ మందికి, సడన్గా నీకు కొంతమంది ఫాలోవర్స్ ఉండొచ్చు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, బట్ బయట వాళ్ళకి కామన్గా 2 తెలుగు రాష్ట్రాల్లో అంత తెలియని వ్యక్తి ఒక్క క్లిప్పు మొత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తం దుమ్ము రేపింది. చాలామంది ఏంటి వీళ్ళెవరు హీరో కంటే బాగా చేస్తున్నారు పక్కన అన్నట్టు మాట్లాడుకుంటారు కదా, బేసికల్లీ తెలియదు కదా. ఎవరు ఎంత బాగా చేస్తున్నారా అనుకున్నారు, తర్వాత కొరియోగ్రాఫర్స్ అనుకున్నారు. తర్వాత మీ ఇంటర్వ్యూ కూడా బయటకు వచ్చిన తర్వాత తెలిసిందనమాట నెల్లూరు నుంచి వచ్చారు ఎలా అని. సో ఏం చేస్తారు మీరు నెల్లూరులో? నెల్లూరు అంటే నెల్లూరు సిటీ అని కాదు, మాది ఒక విలేజ్, రామతీర్థం ఇడలూరు మండలం పొనపడి పెద్దపాలెం మాది. ఎంత చేపలాట చేసేవాళ్ళం మత్తికారులు. మత్తికారులు అంటే అది కూడా ఏట అంతంత మాత్రంగానే ఉంది. ఏటగా మనం పోయినా కూడా ఈతటి వాళ్ళు వచ్చి లాగడం, దానివల్ల మాకు మెటీరియల్ తగ్గిపోవడం. సరేలే అనేసి మన వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళిద్దరూ వీడియోలు చేస్తూ ఉంటారు. ఒకసారి ఉన్నట్టుండి ఇది నాకు బాగా తెలుసు, అంత స్టూడెంట్లు వీళ్ళిద్దరు. ఒక రోజు ఉండి మాస్టర్ బాగా టాలెంట్ ఉంది కదా, వీడియోలు చేద్దాం అని చెప్పి సరే చేద్దాంలే అనేసి. అంటే నేను ఆటో వేసుకొని ఉంటాను, సముద్రం ఆట తగ్గిపోయే లోపల ఆటో కొనుక్కున్నాను. ఆటో వేసుకోపోతా ఉంటే మాస్టర్ వీడియో చేద్దాం, సరేలే నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు చేసేద్దాం, సరేలే అనేసి ఒకరోజు ఆ సవారీ పోయేస్తా ఉన్నాను. బైక్ మీద బ్రిడ్జి మీద ఉన్నాను కరెక్ట్గా. మాస్టర్ చేద్దామని అక్కడ అయిపోయి ఏ సాంగ్ చెప్పి చేసేద్దాం. అక్కడే ఇమీడియట్లీగా లేట్ కూడా లేదు, ఎట్లా పొజిషన్లో అట్నే తాగేసి అదే లుంగితో చేశారు. సో అక్కడ నుంచి లుంగి మామ అనే పేరు అలా క్రియేట్ అయ్యింది. అందరూ లుంగిలో చూసి ఏం పాట చేశారు ఫస్ట్ టైం చేసిన? ఫస్ట్ చిరంజీవి సాంగ్ చేసాం. ఏంటి ఏం పాట? చిరంజీవి సాంగ్ దాయిదమ్మా కాదు, అమ్మడు అమ్మడు పచ్చి నువ్వంటేనే పిచ్చి. నైస్. ఆ పాట చేశారు. ఏ పాట బాగా వైరల్ అయింది? ఈ పాట ఐ మీన్ కే ర్యాంప్లో అవకాశం రాకముందు అది ఆల్మోస్ట్ అన్ని వైరల్. అంటే ఫస్ట్ మొదటి సాంగే మనకి 4 మిలియన్స్ దాకా వెళ్ళిపోయింది వ్యూస్. అంటే మొదటి సాంగే మేము చేసిన ఫస్ట్ సాంగ్ 4 మిలియన్ దాకా. అక్కడి నుంచి అంటే ఇంకా కమెంట్ చూసే లోపల ఇంకా అన్ని పాజిటివ్గానే పెట్టేది. ఇంకా చేయండి, ఇలానే చేయండి. సో అక్కడి నుంచి మన వీడియో చేయడం స్టార్ట్ అయింది. ఇంకా అక్కడ ప్రతి వీడియో 1 మిలియన్ ఈజీగా దాటేస్తుంది. సో తర్వాత మధ్యలో డ్రాప్ అవ్వడం, తర్వాత ఇలాంటి మూవీ సాంగ్స్ వచ్చినప్పుడు ఇంకా హైప్ ఇంకా పెరిగిపోయింది అనమాట. ఏ ఇయర్ స్టార్ట్ చేశారు అది? 2023లో, అంటే 2 ఇయర్స్ బ్యాక్. 2 ఇయర్స్ బ్యాక్. 2 ఇయర్స్లో మంచి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మీ చేతిలో ఉన్న ఫోన్ ఇక్కడ దాకా తీసుకొచ్చింది.
ఇంకా ప్యాంట్ వేసినా కూడా ప్యాంట్ మీద షో బాగలేదు, లుంగే కట్టండి, లుంగే మాస్ మీకు లుంగే సెట్ అవుతుంది అంటే. మీకు ట్రైనర్స్ కూడా ఎవరు ఉండరు, మీ ఓన్ మేమే చేసుకుంటాం, కంపోజ్ చేసుకుంటాం. మేమే చేసుకుంటాం. సాంగ్ సెలెక్షన్ కూడా మేము అప్పటికప్పుడే చూసి మంచి సాంగ్ చేసుకొని అక్కడక్కడ మూమెంట్స్ స్టెప్స్ అన్ని తన ఒక స్టెప్, నేను ఒక స్టెప్, ఆయన స్టెప్ చేసేస్తాం. సో ముగ్గురు మాట్లాడుకుని ఈ స్టెప్ స్టెప్స్ సో ఈ కేరాంప్ అవకాశం ఎలా వచ్చింది భవాని? అవకాశం అంటే వాళ్ళే చెప్పాలి, వీళ్ళకి వచ్చిందా డైరెక్ట్? ఎవరికి వచ్చింది? అంటే అది అకౌంట్ మా దగ్గరే ఉంటుంది, ఎంఎన్ అకౌంట్ అని ఇద్దరు ఉంటుంది. ముని ఎంఎన్ అని ఉంటుంది, నరేంద్ర ఎంఎన్ అని ఉంటుంది, 2 ఛానల్. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లోనే ఫాలో చేశారు. మెసేజ్ చేసిన తర్వాత ఇంకా మాట్లాడాము. అసలు ఎప్పుడు సడన్గా అప్పుడే ఫోన్ చేశారు, మెసేజ్ చేశారు, నెంబర్ ఇచ్చాను. సాయంకాలం 5 గంటలకు ఎప్పుడో నెంబర్ పెట్టాను. 6కి ఫోన్ చేసి మీరు రేపు బయలుదేరాలి, ఈరోజు బయలుదేరాలి, షూటింగ్ ఉంది రేపు అని చెప్పారు. ఇంకా వీళ్ళు చేశాను వెంటనే, ఈరోజు ఎట్ట బయలుదేరుతామంటే వదులుకోకూడదు ఛాన్స్, అసలు కష్టం, ఎంతమందో కష్టపడుతుంటారు, వాళ్ళకే రాదు, మనకు వచ్చింది వెళ్దామని నేను ఇంక వెంటనే ఫోన్ చేయడం, ఇంక అప్పటికప్పటికే బయలుదేరడం, ఇంక మా అందరూ ఇంక వచ్చేసి ఒకే రోజున జరిగిపోయింది. అది ఎందుకు తీసుకున్నారంటే ఇంకా డైరెక్టర్ గారు నెల్లూరే, ముచ్చిరెడ్డిపాలెం నాని గారు, ఇంకా ఆయన ఎక్కువ సపోర్ట్. అంటే మన వాళ్ళు ఇంత బాగున్నాయి వీడియోస్, హీరో గారు కూడా మా వీడియోస్ చూసి బాగున్నాయని చెప్పాడు. దానివల్ల డైరెక్టర్ గారు మాకు అంటే మమ్మల్ని తీసుకోవడానికి ఆయన మెయిన్, ముఖ్యంగా నాని గారు అయితే వాళ్ళకి మటుకు చాలా థ్యాంక్స్. వాళ్ళ వల్లే అంటే అది బాగా పోయేది అనేది వేరు, వైరల్ అయ్యేది వేరు, కానీ ఆయన ఛాన్స్ ఇవ్వడం అనేది అంటే వాళ్ళు కూడా ఊహించుంటారు ఇంత వైరల్ అవుతుందని. వాళ్ళు కూడా అయ్యో మేము ఎవరు అనుకోరు, జస్ట్ సాంగ్ అలా ఉంటుంది, వీళ్ళు కొంచెం సపోర్ట్ అవుద్ది అని అంతే విధంగా ఉంటుంది. కానీ ఇంతలా వైరల్ అంటే అసలు ఆ సినిమా రిలీజ్ అయ్యింది, మేము ఇంకా ఫస్ట్ రోజు మూవీ కూడా వెళ్ళలేదు, అప్పటికే ఇన్స్టాగ్రామ్ అలా వస్తుంటే అదే వస్తుంది అసలు. ఇంకా ఇప్పుడు కూడా అదే వస్తుంది. మార్నింగ్ లేచి చూస్తే ఫస్ట్ వీడియో అదే వస్తుంది, ఇదేమిటమ్మా ఎవరెవరు చేసి పెట్టుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే అది కంపోజ్ చేసినట్టు ఎక్కడ ఉండదు. భవాని ఏమో ముందు హీరో ఇలా డాన్స్ చేస్తుంటే భవాని అటు నుంచి ఇటు 2 రౌండ్లు వేస్తూ ఉంటారు కదా. ఇది చూసిన వాళ్ళు ఎవరిని ఏమనుకుంటారంటే ఇది నిజంగా న్యాచురల్ గా డాన్స్ చేసినప్పుడు అలాగే వేస్తారు ఎక్కడైనా వేసినప్పుడు. సో ఇది అలాగే ఉంటుంది, కంపోజ్ చేసినట్టు ఎక్కడ కూడా కనిపించదు, సింపుల్ గా కొరియోగ్రాఫర్ లేనట్టు. యా. సో భవాని ఇప్పుడు ఏంటి మీకు మీ స్పందన ఏంటి? ఎక్కడ దాకా వచ్చారు? మిమ్మల్ని సక్సెస్ మీట్లో పిలిచారు, ఎందుకంటే మీరు కూడా సక్సెస్లో భాగం అని వాళ్ళు గుర్తించారు. మిమ్మల్ని పిలవడం అనేది చాలా గౌరవప్రదమైన పిలుపు. ఇది సినిమాకి ముందు పిలిచడం, అందరూ పిలుస్తారు, అవకాశం ఇవ్వడం. ఇది సినిమా సక్సెస్ అయిన తర్వాత కేవలం ఎవరెవరు మెయిన్ ఉన్నారో వాళ్ళనే గుర్తుపెట్టుకుంటారు, అందరూ గుర్తురారు. మీరు గుర్తొచ్చారంటేనే మీకు మంచి గౌరవప్రదమైన పిలుపు వచ్చింది. ఏంటి దీని గురించి ఏంటి? దీని గురించి అంటే చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు మనల్ని గుర్తుపెట్టి పిలిచారంటే చాలా ఆనందంగా ఉంది. అసలు నేను వద్దని చెప్పాను కూడా, వీళ్ళు వద్దని చెప్తే బాగానే మనల్ని గుర్తుపట్టి పిలిచారు. మనల్ని గుర్తుపెట్టి పిలిచినప్పుడు మనం బాగుపోతే బాగుండదు. స్టార్టింగ్లోనే వచ్చాము, హిట్ అయినప్పుడు పోయేటందుకు మనం భయపడ్డాం. దీనికి పోదాం, దానికోసం సక్సెస్ఫుల్ చేద్దాం. ఆడకపోయిన తర్వాత హీరో గారిని ఇప్పుడు రిలీజ్ అయినప్పటి నుంచి మనకు కలవలేదు. ఆల్రెడీ నెల్లూరు కూడా పోయొచ్చాను నేను. నెల్లూరు కూడా పోతే చిన్న వర్షం, నేను ఫ్యామిలీ తీసుకుపోయింటే వీళ్ళు రెడీ అంటే వచ్చేద్దాం అనుకుంటున్నారు. అక్కడ చూసి కడపలో ఉన్నాడు ఆయన. కడపలో ఉండి అక్కడే 4:30 అయిపోయింది అనేసి నరేంద్ర ఫోన్ చేశాడు. ఇంకేం వస్తాను మాస్టర్, వర్షం పడుతుంది, ఫ్యామిలీ తీసుకొచ్చావు కదా, ఇక ఇంటికి బయలుదేరేసి అని చెప్పాను. క్యాన్సిల్ అయిపోయింది. అంటే మీరు రివ్యూస్ చూసుకున్నా కూడా స్టార్టింగ్ చాలా మంది ఫస్ట్ పావు గంట అని మెన్షన్ చేశారు. నేను ఏమైందంటే మేము సెకండ్ టైం నేను వెళ్ళాం, మా ఫ్రెండ్ చూడని ఒక పర్సన్ని తీసుకుని వెళ్ళాను నేను. అయితే వాడేంటి పావు గంట మిస్ అయిపోయింది, లేట్ అయిపోయింది, కొంచెం లేట్ అయిపోయి వెళ్ళేసరికి షో పడిపోయింది, మిస్ అయిపోయింది, టైటిల్స్ పడుతున్నాయి. అంటే నేను వచ్చింది దానికోసం ఇంకా అయిపోయిందా అని చెప్పి వాడు నన్ను తిట్టాడు. బేసికల్ అంత హైప్ క్రియేట్ అయింది అది స్టార్టింగ్ అని చెప్పి. మిస్ అవ్వకండి ఆ బాలయ్య బాబు సాంగ్ కానీ ఇది కానీ. చాలా మంది అలాగనే అడిగారు, స్టార్టింగ్లోనే పోకపోతే వేస్ట్ సినిమా చూడడం అన్నారు. చూస్తే లాస్ట్లోనే చూడాలా, ఫస్ట్లోనే చూడాలా, దాన్ని 2 మిక్సింగ్ చేసి చూస్తే సినిమా హైలైట్ అని చెప్పి. ఇప్పుడు ఆ 2 పాటలు మీరు సెలెక్ట్ చేశారా ఏమన్నా? మీకు ఏమన్నా? ఒక సాంగ్ వచ్చి మేము సెలెక్ట్ చేసుకున్నాం, ఇంకో సాంగ్ వచ్చి బాలకృష్ణ సాంగ్ వచ్చి అంటే మా వీడియో చూసి అంటే మా వీడియోలోనే ఉంది ఆ సాంగ్ వచ్చి, మా వీడియోలోనే ఉంది. ఇంకో సాంగ్ వచ్చి వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. చేసిందే చేద్దామని మైక్ తీసుకొని మాట్లాడిన
సాంగ్ అయితే అంతా హీరో గారు చెప్పింది, హీరో గారు డైరెక్టర్ గారు చెప్పింది. కానీ ఒక సాంగ్ బాలకృష్ణ సాంగ్ ఏంటంటే మేము చేసిన రీల్ చూసి ఇది బాగుందని హీరో గారు ఇదే చేద్దామని చెప్పారు. ఇదేమిటమ్మా మాయ అంటే వాళ్ళ ముందు నుంచే ఉంది ప్లానింగ్, అంటే రాజశేఖర్ సాంగ్ బాగుంటుంది చేద్దామని. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చేయండి స్టెప్స్ అని చెప్పేసరికి మేము అందరు కలిసి చేసాము. మీరు చెప్పిన స్టెప్స్ అన్ని ఒప్పేసుకున్నారా, మారుద్దాం అది ఒప్పేసుకొని ఇంకా ఆయన ప్రాక్టీస్ చేయడానికి కూడా రిహార్సల్ కి క్యారవాన్ కి ఆయన తీసుకుని వెళ్ళి చేసి వచ్చారు. మేము బయటే ఉన్నాము, ఆయన వెళ్ళి చేశాడు హీరోతో. హీరో గారు మూమెంట్ చాలా బాగున్నాయని చెప్పారు కూడా. ఇంకా క్యారవాన్ లో కూడా తీసుకెళ్ళి ఇద్దరు ప్రాక్టీస్ చేసి బయటకు వచ్చి అప్పుడు సెట్లోకి వెళ్ళి అలా సేమ్ ఎలా చెప్పారు అలా చేశారు. సో ఈయన గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు అంటే మనం యంగ్స్టర్స్ కాబట్టి మన గురించి గమ్ముని ఎవరు జడ్జ్ చేయరు, కానీ దీని గురించి అందరూ బయట ఏమనుకుంటారంటే ఏంటి ఐ మీన్ ఈ జనరేషన్ ఎలా ఉందో తెలుసు మనకి. స్వార్థపరులు, ఇది అది, చిన్న అవకాశం వస్తే సూది ఇంత వస్తే దారం దూరిపోద్ది అన్నట్టు అవకాశం కోసం ఎత్తుకుంటున్నారు. ఈయన ఎక్కడా కూడా ఈయనకి అత్యాశ లేదు, ఆశే లేదు, అత్యాశ దాగే ఉంటది. ఏదో నాకు ఇక్కడ బాగానే ఉంది, హ్యాపీగా ఉంది, ఇప్పుడు ఇవేను కూడా ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఇచ్చారు కదా అన్నట్టు. ఈ రోజుల్లో ఉన్నారు అలాంటి మనుషులు అంటున్నారు చాలా మంది. నేను చూసేసరికి యాక్చువల్లీ భవానీ మాల వేసుకున్నారు, కానీ నేను ఇంకా మామ అని మాట్లాడదాం ఇంకా ఫ్రీగా మాట్లాడారు. మీరు ఐ మీన్ మీకు ఇది ఒక తెలియని సంపాదించి పెట్టింది మీ ఊర్లో చాలా మంది ఏమనుకుంటారంటే మన వృత్తి బట్టి చూస్తారు, ఎంతవరకు సంపాదిస్తున్నాం ఆ సంపాదన చూస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక్క అటెన్షన్ కదా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నారు. ఊర్లో ఏంటి ఏమైనా కటౌట్లు పెట్టి కొంచెం అడౌట్ చేసి ఫ్లెక్సీలు పెట్టి ఎవరన్నా చేశారా? అదైతే లేదులే, కానీ అందరికి తెలుసు వీడియో చేసేటప్పుడే అందరూ మాస్టర్ వీళ్ళు బాగా చేస్తారు మాస్టర్ అని అప్పుడే మాట్లాడుతూ ఉంటారు ఊర్లో అయితే. ఇంకా టౌన్లో అంటే మేము స్కూల్స్ చేస్తూ ఉంటాం, డాన్స్ స్కూల్స్ మామూలుగా ప్రైవేట్ స్కూల్స్లో శాలరీకి ఎక్కడ చేస్తూ ఉంటాం. ఇంకా డాన్స్ క్లాస్ పెడతాం, వాళ్ళకి క్లాస్ లాగే డైలీ క్లాస్ లాగే. ముందు మేము వీడియో తీసేటప్పుడు కూడా వీళ్ళు ఎప్పుడు తీసిన వీడియో తీస్తుంటారు అనేవాళ్ళు, ఇప్పుడు గౌరవిస్తారు. ఇప్పుడు ఎలా వచ్చింది పెళ్ళి అయింది ఇద్దరికి అయిపోయిందా? అయితే ఎవరికి అవకాశం లేదు. ఒకవేళ పెళ్ళి అవ్వకపోయింటే పిల్లని ఇస్తాం పిలిచి అని చెప్పి ఒక 2 ఏళ్ళు ఆగితే కొంచెం వైరల్ ఇంకా బాగా స్టార్ అవుతారు కాబట్టి ఒక పిలిచి పిల్లని ఇచ్చే వాళ్ళు ఉంటారు. లేదు పెళ్ళి అయితే అయిపోయి కూడా పిల్లలు కూడా ఉన్నారా? ఎంత ఏజ్ తను మరీ యంగ్ గా కనిపిస్తున్నారు. ఎంత ఏజ్ ఎంత? చాలా యంగ్ గా కనిపిస్తున్నారు లిటరల్లీ. ఏజ్ అయితే ఉంటుంది 30+. 30+ ఉందా? 20s లో ఉన్నట్టే ఉన్నారు. సో ఇప్పుడు ఏంటి రాజశేఖర్ గారి నుంచి ఏమన్నా ఎప్పుడన్నా పిలుపు వచ్చింది అనుకో, ఏంటి మీ స్పందన ఏంటి? నాకు తెలిసి ఆయన పిలుస్తారేమో అనిపిస్తుంది, ఆయన నిన్న రియాక్ట్ అయిన విధానం. అదేంటి ట్రెండింగ్ లో సాంగ్ కూడా ఆయన నోట్లో నుంచి ఆయన పాట అని చెప్పడం నాకు ఆయన ఆనందపడ్డారు. అంటే ఇంతమంది నా పాటను మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నారు అని చెప్పి ఆయన వెంటనే అరుపు అక్కడ విని ఎవరో చిన్నది అరిస్తే విని ఆయన మాట్లాడారు. ఒకవేళ ఆయన నుంచి పిలుపు వస్తే ఏం చేస్తారు? కలవమని ఖచ్చితంగా వెళ్తాం. ఖచ్చితంగా వెళ్ళి అసలు ఆయన అంటే సాంగ్ ఆయనదే కాబట్టి ఇంకేం మాట్లాడాలని అర్థం కాదు, అదైతే హ్యాపీ అసలు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి ఇక్కడ నుంచి మీ మీద బాధ్యత పడింది, నాకు తెలిసి చాలా ఫాలోవర్స్ పెరుగుంటారు కదా అప్పటికి? చాలా పెరిగారు. ఇప్పుడు మరి ఇక్కడ నుంచి ఎలాంటి వీడియోలు చేయాలని అనుకుంటున్నారు? అంటే ఇలానే వెళ్ళాలి, ఇంకేదైనా కొత్తగా వాళ్ళు అంటే కమెంట్స్ కూడా కొత్తగా చేయండి, కొత్తగా వాళ్ళని చేస్తారు. సో వాళ్ళకి అడిగినట్టే కొత్తగానే చేస్తాం. మనకి ముందు నుంచి ప్లానింగ్ ఉంది, అంటే జస్ట్ మామూలుగా రీల్స్ చేస్తూ ఉన్నాం, కానీ యూట్యూబ్లో కూడా బాగా సబ్స్క్రైబర్ వచ్చారు, ఎక్కువ రీచ్ వచ్చింది, దీనివల్ల ఇంకా ఎక్కువ రీచ్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ముందు నుంచి మేము అనుకుంటా ఉన్నాం అందరూ చేస్తూ ఉంటారు, మనం కూడా ఒక సాంగ్ చేద్దామని, అంటే ఓన్గా అది ప్లాన్ చేస్తున్నాము. అది కానీ ఓకే అయితే బాగా ఈసారి ఖచ్చితంగా చేస్తాం. అంటే ఇంకా ఈయన లీడ్ ఉంటుంది కాబట్టి మాకు లీడ్ ఎవరికి అవసరం లేదు, వేరే వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు. మేము మా ఛానల్లోనే మేమే ఉంటాము, మా బాయ్స్ తీసుకొని కొంచెం మంచి సాంగ్ చేద్దామని. అది కానీ ఓకే అయితే ఓన్ సాంగ్స్ కూడా ఏమన్నా చేద్దామనే ప్లానింగ్ ఉందా? అదే ఓన్ సాంగ్ చేద్దాం, సినిమా పాటను రీమిక్స్ చేయడం అది కాదు, కవర్ సాంగ్ అని కాదు, ఓన్ సాంగే చేయాలి. దానికోసం చూస్తున్నాము. కాకపోతే అది చేయాలంటే కొంచెం బడ్జెట్ కావాలి కదా. ఇక్కడ నుంచి నెల్లూరు టు హైదరాబాద్ టు నెల్లూరు ఉంటుందా రెగ్యులర్ గా? ఉంటది, ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు మేము అనుకోకుండానే చాలా సార్లు తిరిగాము, అది ఖచ్చితంగా ఉంటది. ఇంకా ఫోన్ అయితే ఇంకా వీడికైనా వస్తుంది, నాకైనా వస్తుంది.
ఇంకా మనం చెప్తామంటే సమాచారం అక్కడికి వెళ్తుంది. ఆయన అసలు ఏం అడగడు. ఇప్పుడు వీడియోస్ కూడా ఇప్పుడు వేరే వాళ్ళు అయితే కొంచెం పేరు వచ్చిన తర్వాత నేను మీతో చేయను అలా ఉంటది. మీరు చెప్పినట్టు ఇందాక అసలు అదేం ఉండదు. వేరే వాళ్ళు ఎవరు పిలిచినా చేస్తాడు, కానీ మేము పిలిచినా చేస్తాడు. మాతో అయితే ఖచ్చితంగా ఉంటాడు. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి కూడా మాస్టర్ మీతో వీడియో చేయాలంటే చేస్తాడు. అది నీతో చేయను అని అదేం ఉండదు. అసలు అవన్నీ బాగా చేస్తాడు. చాలా మంది ఇప్పుడు మొన్న శ్రీదేవి డ్రామా క్యాంప్ చేసినప్పుడు కూడా పిల్లగారు అందరూ ఒక్కొక్కరు చేసుకున్నారు. ఆయన అంత అలసిపోయినా కూడా చేస్తానే ఉన్నాడు. అంటే అది ఒకసారి భవానీకి ఇవ్వండి. యాక్చువల్లీ భవానీ మీ బాడీ లాంగ్వేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారంటే ఎవరో తమిళ్ బాగా ఫేమస్ కొరియోగ్రాఫర్లు ఉంటారు కదా, ఎన్నో సాంగ్స్ చేసిన వాళ్ళు, అంత ఈజీ ఉందన్నమాట మీ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే. ఆ లుంగి దానికి తోడు కదా, కొంచెం నిజంగానే చెన్నై వాళ్ళు ఎక్కువ లుంగి కట్టుకోవడం చూస్తూ ఉంటాం కదా. తమిళ్లో ఫేమస్ కొరియోగ్రాఫర్ అయ్యి ఉంటారు. మీకు పెద్ద కోరికలు ఏం లేవా స్వామి? ఇప్పుడు వచ్చినాయి కదా, ఓపెన్ అవుతున్నాయి డోర్లు, ఇక్కడ నుంచి కొత్త కొత్త సినిమాల్లో పిలుస్తూ ఉంటారు. మీకు దీని మీద ఏం కోరికలు లేవు? కోరికలు అనేది ఉంటుంది. కోరిక లేని వాడు ఎవడో ఉంటారు కదా సార్, బాగానే ప్రతి ఒక్కరికి ఉంటుంది కోరిక. కానీ నేను ఏది అతిగా ఆశపడను. ఏదైనా మనల్ని ఎత్తుకుంటూ రావాలి, కానీ మనం ఎత్తుకుంటూ పోయామనుకో దొరకదు. అదే ఎత్తుకుంటూ రావాలి, రాసి పెట్టుకుంటూ వస్తుంది అంతే. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు చెప్పావు కదా ఎవరినైనా పోయి కలిసారా అని. ఎవరిని మన టాలెంట్ చూసి వాళ్ళు రావాలి, కానీ మనం వాళ్ళ దగ్గర పోతే 10 మంది అట్టుకుంటుంది. నా లెక్కల వరకు అంతే బాగుంది. కోరికలు ఏంటి? ఏదో ఒక కోరిక ఉంటుంది కదా, ఈ హీరోకి నేను పక్కన కనిపించాలి, లేదంటే ఈ హీరోకి నేను ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేయాలి, అలాంటి కోరిక ఏమన్నా ఉందా? కోరికలు అదంతా జరగదు కదా బాగుంది. నేను చెప్పేది కోరికలు ఉంటాయి, అదంతా జరగదు. జరగదని ఎలా అనుకుంటాం? ఇప్పుడు మీరు సినిమాల్లోకి వస్తారని మీరు ఊహించారా? వాస్తవం ఇదంతా అంటే మన టాలెంట్. ఇప్పుడు మనల్ని మన టాలెంట్ చూసే కదా వాళ్ళు పిలిచారా, మనం రాలేదు కదా. అంటే మీరు అన్నట్టు ఒకటి చెప్తున్నా. ఇప్పుడు లారెన్స్ మాస్టర్ ఉన్నాడు, ఆయన హీరో అయిపోయారు, డైరెక్టర్ అయిపోయారు. ఆయన యాక్చువల్లీ ఎక్కడో వెనకాల 4వ రోజులోనూ 3వ రోజులోనూ ఉంటే చిరంజీవి గారు గుర్తించి పిలిచారంట. పిలిచి ఒక సినిమా ఛాన్స్ ఇచ్చారు. తర్వాత ఏకంగా నాగార్జున గారు ఒక సినిమా డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు. తర్వాత ఆయన హీరో కూడా అయిపోయారు. ఆయన ఊహించింది కూడా కాదేమో నాకు తెలిసి. ఆ 4వ రోజులో ఉన్నప్పుడు అమ్మ మనకి రెగ్యులర్గా ఈవెంట్స్ వస్తే బాగుంది, రెగ్యులర్గా ఇలా తీసుకుంటే చాలు, డబ్బులు లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా డైలీ వచ్చే వేజ్ అని అనుకుని ఉంటారు. ఎంత స్థాయికి వస్తారని ఆయన కూడా ఊహించుంటారు. అవును, చెప్పేది ఏంది అది, అదంతా ఎవరైనా గుర్తిస్తేనే. ఈరోజు గుర్తింపు మీకు స్టార్ట్ అయింది. నేను చెప్పేది కూడా మనల్ని గుర్తించి రావాలని చెప్తానండి నేను కూడా. లారెన్స్ మాస్టర్ లాగా నేను కూడా చెప్పేది మనల్ని ఇప్పుడు లారెన్స్ మాస్టర్ కూడా ఒకరి దగ్గర పోలేదు కదా, ఆయన టాలెంట్ ఆయన చూపించుకున్నాడు. రియల్గా ఆయన దగ్గర ఉన్న టాలెంట్ ఆయన చూపించుకున్నాడు. ఆయన టాలెంట్ని చూసి పెద్ద వాళ్ళంతా గుర్తించి మరీ పేదవాళ్ళలో ఉన్నాడు రా, వీని ఎట్టయినా కొద్దిగా లైన్లో పెట్టుకోవాలనేసి టాలెంట్ని వేస్ట్ చేయలేదు. అలాంటి వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించాలి అని. అంటే ఓకే, మొదటి సినిమా మీకు రెమ్యూనరేషన్ ఇచ్చి ఉండరు, రెగ్యులర్గా జరిగేదే. చాలా మందికి మొదటి సినిమాకి పిలుస్తారు, పిలిచే అవకాశం ఇవ్వడం కూడా ఒక గొప్పతనం. దానికే అభ్యంతరం, నేను అదే అభ్యంతరం చెప్పట్లేదు. మీ గొప్పతనం, మీరు అది గొప్పతనం, గ్రాటిట్యూడ్ ఉంటుంది నాకు చాలా గొప్పతనం. అదే మీకు మనసులో కృతజ్ఞత భావం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా చెప్తున్నాను హీరో గారికి కానీ డైరెక్టర్ గారికి కానీ మా టాలెంట్ గుర్తించి. అది కాకుండా నెల్లూరు అనే లోపల డైరెక్టర్ గారికి ఓహో నెల్లూరులో కూడా మన వాళ్ళు ఎంతమంది టాలెంట్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు వదులుకోకూడదురా. హీరో గారికి చెప్తే అంట తీసుకొచ్చి చేద్దాం, లింగం పర్ఫెక్ట్ సూపర్గా ఉందని చెప్పి పర్ఫార్మెన్స్ అదిరిపోయింది, అంత మాస్ బీటే చేద్దామని చెప్పి. మీకు మామూలుగా బాగా ఇష్టమైన స్టెప్స్ ఏంటి? ఏదన్నా ఇప్పుడు చిరంజీవి గారు వేసిన స్టెప్ లాంటిది అలాగే ఏదో ఉంటాయి కదా కొన్ని సినిమాలు. నాకంతా మాస్ బీటే, క్లాసులు కుదరవు నాకు. ఏదైనా మాస్ బీటే, లింగి కట్టుకుని కానీ పంచి కట్టుకుని కానీ ఏదే వేసినా ఇక కుమ్ముడు అంతే. ఇప్పుడు ఎక్కడన్నా ఐ మీన్ ఏ ఈవెంట్ లోనో దేనిలోనో మ్యూజిక్ వచ్చి డీజే పెడితే ఆగరా మీరు? ఇంకా అసలు సాంగ్ పెడితే ఆగం, డీజే దగ్గర దేనికి, సాంగ్ చెవులు వినపడితేనే ఆగం. ఆ హీరో ఈ హీరో అనే భేదం కూడా లేదు, అది మనకు సంబంధం లేదు, వేసేది అంతే. మీకు ఎవరు ఇష్టం అసలు? ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అంటే నాకు చిరంజీవి గారు. ఎందుకు? ఏజ్ నుంచి? ఏజ్ అంటే చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి ఆయన డాన్స్గా ఫేదా అనమాట. ఆయన ఏం చెప్పినా ఒక స్టైల్ వచ్చేస్తుంది. చిరంజీవి గారు చెప్పారంటే ఒక డైలాగ్ కొట్టినా కూడా స్టైల్ వస్తుంది. అభిమానం ఉన్నప్పుడు ఇంకా ఏం చేసినా మనకి అద్భుతంగానే కనిపిస్తుంది. మీకెవరు? మీకు యంగ్స్టర్స్ కాబట్టి యంగ్ జనరేషన్ లో కూడా ఉండొచ్చు. అల్లు అర్జున్ గారు ఉన్నారు, చరణ్ గారు ఉన్నారు, ఎన్టీఆర్ గారు ఉన్నారు. మీకెవరు ఇష్టం? నాకైతే పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ గారు డాన్స్ గురించి ఏం చెప్తారు? స్టైల్ అంటే నేను అప్పుడు ఖుషి నుంచి అప్పుడు ఆ స్టైల్ హెయిర్ స్టైల్ కానీ నాకు అదేందో అది అక్కడి నుంచి నాకు ఇష్టం. ఆయన అంత యాక్టింగ్ అంటే అయ్యే చూస్తుంటారు పవన్ కళ్యాణ్ అంటేనే అదే ఇష్టం. ఇంకా డాన్స్ విషయంలో అయితే ఇంకా చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీ, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ చాలా మంది ఉన్నారు. డాన్స్ వీళ్ళందరూ ఇష్టం, మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఇష్టం. పవన్ కళ్యాణ్ గారి మీద ఒకటి ఉంటుంది తెలుసా, అంటే ఆయన చాలా చిన్న స్టెప్స్ సులువుగా వేసేస్తారు, బట్ ఆయనలాగా ఎవరు వేయలేరు మాట్లాడుకుంటే. అది ఒక బంగారం స్టెప్ కానీ స్టైల్ అది ఇలా ఉంటది. పెద్ద డాన్స్ మూమెంట్స్ ఉండకపోవచ్చు కానీ అది ఒక సులువైన మూమెంట్, చాలా సులువుగా వేస్తారు. ఆయన వేసే విధానం ఒకటి ఉంటుంది. ఇప్పటికీ చాలా మంది ఏంటి ఆయన డాన్స్ వేయరు కదా అనుకుంటారు, కానీ ఏదో రకంగా మేనేజ్ చేస్తారు. ఆ సాంగ్ మొత్తం ఆయన హైలైట్ చేస్తారు. ఓకే, సో మీకేమన్నా కోరికలు ఉన్నాయా పెద్దగా బలంగా? ఆయన ఎలాగో ఏమీ లేవు, ఆయన ఏంటంటే చాలా బాబా సినిమాలో రజనీకాంత్ గారు లాగా చాలా వేదాంతం ఫిలాసఫీ నేర్చుకున్న ఆయన. సో మీరేమన్నా ఉన్నాయి అలాంటివి? లేదు, ఇక్కడ ఇండస్ట్రీలో అవకాశం వస్తే మటు ఖచ్చితంగా ఇక్కడ ఉండాలని. ఆల్రెడీ మేము ఇక్కడ నుంచే ఇక్కడ వచ్చాము, యూనియన్లో కార్డు తీసుకున్నాము వచ్చాం, కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల వెళ్ళిపోయాం. ఎంత 1 lakh అడుగుతారు అనుకుంటే కార్డు? లేదు, కార్డు అప్పట్లో 3,50,000 ఉండింది. కరోనాకి ముందు ఇంకా పెంచారు, అది 5 lakhs పైన వెళ్ళింది. ఆ టైంలో మనీ ప్రాబ్లం వల్ల ఇద్దరం వెళ్ళిపోయాం. అంటే ఇద్దరు ఇక్కడే ఉన్నాం హైదరాబాద్. ఇద్దరు అంటే సెపరేట్ 10 lakhs ఖర్చు పెట్టాలి. అది అయితే వర్క్ అయితే వాళ్ళు చూపిస్తారు, కాకపోతే యూనియన్ సెలక్షన్ కంటే ఉంటుంది కార్డు యూనియన్ అని. ఇంకా అది లేదు, ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల వెళ్ళిపోయాము. మళ్ళీ అవకాశం వస్తే వాళ్ళే పిలుస్తారు మన టాలెంట్ ఇలా. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి వెలుగులోకి వచ్చింది కాబట్టి మాకైతే ఉంది ఇండస్ట్రీలో చేయాలని, మళ్ళీ కార్డ్ డాన్స్లో చేయాలని, కొరియోగ్రాఫర్ అవ్వాలని. ఆల్రెడీ మా ఫ్రెండ్ కూడా కొరియోగ్రాఫర్ అయిపోయాడు ఇక్కడ కార్డ్ తీసుకొని. మేము ముగ్గురం కలిసే ఉన్నాము. ఆయన అదే మా టీమే, అతను నెల్లూరే, రీసెంట్గా కొరియోగ్రాఫర్ అయ్యాడు సునీల్ అని. తెలుసు కదా సినిమా సిద్ధు గారితో ఆ సాంగ్ మళ్ళీ ఉంది కదా, ఆ సాంగ్ చేసి మళ్ళీ పట్టాని చూడ. ఆ పాట మా ఫ్రెండ్ అంత అదే ఒకే టీం నెల్లూరులో. తను చాలా బాగా చాలా కష్టపడ్డాడు, కానీ తనకి కొంచెం అడ్జస్ట్ అయ్యింది ఫైనాన్స్గా. దానికి కూడా చాలా కష్టపడ్డారు, పెద్ద డబ్బులు ఇచ్చేనే కాదు, అందరూ కష్టపడ్డారు. కానీ మాకు ఇంకా కొంచెం ఇబ్బంది అయిపోయి ఇంకా వెళ్ళిపోయాం. దీని ద్వారా ఇంకా అవకాశం వస్తే కంపల్సరీగా మళ్ళీ ట్రై చేస్తాం. మీరు ఏమన్నా స్కూల్ అక్కడ ఏమన్నా మీకు ట్రైనింగ్ క్లాసెస్ పెట్టుకుందాం అండ్ స్కూల్లో కాకుండా మీకు సెపరేట్గా పెట్టుకోవాలని ఏమన్నా ఆలోచన ఉందా? ఉంది, అది స్టూడియో కూడా పెడతాం ఖచ్చితంగా, టౌన్లో పెడతాం ఖచ్చితంగా. ఆల్రెడీ కరోనా ముందు పెట్టాము, కరోనాలో లాస్ అయిపోయాం. అంటే ఇంకా కరోనా 2 years బ్యాన్ అది వచ్చేసింది లాక్డౌన్. దానివల్ల మా రూమ్ రెంట్ కానీ మనం పెట్టిన అమౌంట్ కానీ చాలా వరకు లాస్ అయిపోయాం. అప్పుడే మ్యారేజ్ అయ్యి మా మనీ మొత్తం అక్కడ పెట్టాం, గోల్డ్ అన్నీ పెట్టాం, నేను వాళ్ళిద్దరం. ఇంకా ఆ టైంలో చాలా లాస్ అయిపోయి మళ్ళీ తీసేసాము. ఇంకా ఇప్పుడు చిన్నగా ఇంకా స్కూల్స్ చేసుకుంటా, ఇంకా ఫ్యామిలీ అన్నప్పుడు ఇంకెక్కడే ఖచ్చితంగా పని చేసుకోవాల్సింది. కానీ ఈ డ్యాన్స్లోనే మనం ఎంత సంపాదించగలం, డ్యాన్స్లోనే ఇలా స్కూల్స్ అవి చేసుకుంటూ ఈవెంట్స్ చేసుకుంటూ చేస్తూ ఉన్నాం. ఇంకా ఆ టైంలో సండే ఖాళీ టైంలో ఇలాగ వీడియో రీల్స్ ఇంతవరకు అయితే ఇప్పుడు ఇలా ఉంది. నెక్స్ట్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి మూవ్ అవుతా పోవడమే. ఇంకా లేదు. మీరు కూడా ఆ సినిమా ఉంటుంది కదా, ఏంటిది మన లారెన్స్ గారు హీరో కింద చేసిన సినిమా రమ్మంటే నా సాంగ్ ఉంటుంది స్టైల్. సో అందులో ప్రభుదేవ గారు ఎలా అయితే గుర్తిస్తారో ఒక వ్యక్తి మిమ్మల్ని కూడా గుర్తించి పెద్ద స్థాయికి ఆల్రెడీ స్టార్ట్ అయింది అనుకోండి. రెస్పెక్ట్ పెరిగిందా మీ ఫ్యామిలీస్లో? అటెన్షన్, అందరూ వచ్చి పలకరించడం. ముందు మేము వీడియో తీస్తుంటే నవ్వేవాళ్ళు కూడా ఇప్పుడు చాలా ఇప్పుడు చూస్తున్నారు, అంటే ఆగి మరీ చూస్తున్నారు. ముందు అయితే ఎక్కడ పడి వీడియో తీస్తుంటారు అనుకున్న వాళ్ళు మా సైడ్ అయితే. ఇప్పుడు అందరూ ఆగి మరీ చూసి ఫోటోలు తీసుకోవడం, సెల్ఫీలు తీసుకోవడం అలా ఉంది. మీ జర్నీ ఇలాగే ముందుకెళ్ళాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అవునే కాదు, మీ ఇంగ్లీష్ చూసాను మేము ఇంత దూరం వచ్చామంటే మా ఫ్యాన్స్, మా ఫాలోవర్స్లు మమ్మల్ని గుర్తించి ఇంత దూరం నడిపించారన్నా కూడా మా ఫాలోవర్స్. వాళ్ళందరికీ నమస్కారం చేసి మమ్మల్ని ఎట్టే ఫాలో చేయాలని, వాళ్ళ కోరిక మీదగా వాళ్ళు అడిగిన సాంగ్ చేసినట్టుగానే మేము వీడియోలు చేస్తూ ఉంటాం. అందరూ సపోర్ట్ చేయాలి అందరినీ. మీ వల్లనే మేము ఎంత దూరం వచ్చాం. హైదరాబాద్ వచ్చి సినిమాలు లాగి
అందరికీ థియేటర్లో చూపించి తెర మీద మమ్మల్ని ఎంత గుర్తించినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ భవాని, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీ అందరికీ. ఖచ్చితంగా మీ మీ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి, ఫస్ట్ స్టెప్ కాబట్టి మీరు ఎక్కడ చాలా చాలా ఉన్నత శిఖరాలను అందుకోవాలి, ఉన్నత స్థాయిలకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు మిమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను కూడా ఐ-డ్రీమ్ తరపు నుంచి, మా ఐ-డ్రీమ్ తరపు నుంచి మేము కూడా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. మీకు కూడా థ్యాంక్స్ ఇంటర్వ్యూ చేసిన. చాలా బాగా ఇంటరాక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.